ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో, ప్రార్థిస్తారో, పరలోకమందున్నటువంటి మీ తండ్రి మీరు అడిగేటువంటి వాటికి అంటే శ్రేష్టమైన మంచి ఈవులను ఇచ్చేటువంటి దేవుడు కదా అని భక్తుడు తెలియజేస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పినటువంటి మాటలు, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు కదా. ఒకవేళ త్రాగుబోతైనటువంటి తండ్రి ఉన్నాడనుకోండి, తన బిడ్డని నాయన ఈ మందు చాలా బాగుంటుంది త్రాగునా అని ఏ తండ్రి కూడా తన బిడ్డకి మద్యాన్ని నేర్పించడు. అలాగే మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో మీరు ఇలాగుండి, మీరు లోకంలో జీవిస్తూ మద్యపు బంధకాల్లోనూ వ్యభిచార పరిస్థితుల్లో జీవిస్తూ మీ బిడ్డలు ఆ రీతిగా ఉండాలని కోరుకోరే అని చెప్తూ, మీ పరలోకపు తండ్రి మిమ్మును గూర్చి మీరు మొరపెట్టినప్పుడు మంచి ఈవులను ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. మీరే ఇలాగా మీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలని, మంచి వసతులు కల్పించాలని, మంచి పరిస్థితులు మీ బిడ్డలకు కావాలని మీరు ఎంత ప్రయాసపడుతున్నారో, మీ పరలోకపు తండ్రి కూడా మీరు అడిగేటువంటి వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు, మంచి ఈవులను మీకు ఇచ్చే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభువుని అడగలుచున్నావా? ప్రభువా నాకు ఫలానాది కావాలి నాయన, నాకు జాబ్ కావాలి, నాకు మంచి జాబును దయచేయి ప్రభువా, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వు నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థించి చక్కగా చదువుకొని ముందుకు సాగలుగుతున్నావా? ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుణ్ణి అడిగినప్పుడు నీ పరలోకపు తండ్రి నీకేం కావాలో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు, మంచి ఈవులను ఇచ్చే దేవుడు, శ్రేష్టమైనటువంటి ఈవులను నీకు దయచేసే దేవుడు. నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైనది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు నీకు ఆలస్యం కావచ్చు, కానీ ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. ఎందుకనంటే ది బెస్ట్ నీకు ఇవ్వాలని, మంచిది నీకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కొన్నిసార్లు నీ జీవితంలో ఆలస్యం అవుతుంది తప్ప దేవుడు దానిని ఇవ్వకూడదని కాదు. కనుక దేవాది దేవునికి మనల్ని అప్పగించుకొని, ప్రభువా శ్రేష్టమైన మంచి ఈవులను నువ్వు ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. శ్రేష్టమైన ఈవులు మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.